దేవుని మహాకృపను బట్టి, దేవుడు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నా. పిల్లరా, ప్రేమ కలిగినటువంటి దేవుని మందిరముగా మనం ఉండాలని దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దైవగ్రంథంలో నుండి 1 కొరింథీ 13వ అధ్యాయం మరి 5వ వచనంలో ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకొనదు. ప్రేమ ఉన్నప్పుడు అపకారం ఉండదండి. ప్రేమ నశించినప్పుడే అపకారం తలపెట్టడానికి మన ప్రక్క వారు కానివ్వండి, మన ఇంటి ముందు వారు కానివ్వండి, మన తోబుట్టు వారు కానివ్వండి, మన కుటుంబ సభ్యులు కానివ్వండి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రేమ సలారినప్పుడు అపకారం మన కుటుంబంలో నుండి మనకు ఎదురవుతూ ఉంటుంది. కాబట్టి ప్రేమ అపకారాన్ని మనసులో ఉంచుకోదు. దేవుని మందిరం అనబడే మనలో ప్రేమ ఉంది అంటే దేవుని ఆత్మ మనలో ఉన్నట్టే, దేవుడు మనలో ఉన్నట్టే. దేవుడు మనలో ఉంటే ఏ తప్పు చేయడానికి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడడు. ఏ అపరాధం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఏమాత్రం కూడా మనల్ని ప్రోత్సహించడు. ఒకవేళ సాతాను మనల్ని ప్రేరేపించి తప్పు చేపిస్తున్నా ప్రేమ సంబంధమైనటువంటి మనస్సు మనలో ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. నా కుమారి, నా కుమారుడా, అపకారము చేయొద్దు, ఈ తప్పు చేయొద్దు, ఈ కీడు చేయవద్దు, ఈ అపకారము వారి మీద నువ్వు మోపవద్దు అని పరిశుద్ధాత్మ దేవుడి మనల్ని గద్దిస్తూ ఉంటాడు. కాబట్టి పిల్లరా, దేవుని పిల్లలమైన మనలో, దేవుని మందిరం అనబడిన మనలో అపకారం ఉండకూడదు. అందుకే పెద్దలు మాట అంటారు, ఎవరైనా సహాయం కోరిస్తే చేస్తే చెయ్యి, చేయలేకపోతే చేసేవాళ్ళన్నా చూయించు. అంతేగాని చేసేవాళ్ళు కూడా చేయకుండా అదే అపకారం అంటే. అలాంటి మనస్సు మనలో ఉంటే మనం దేవుని యొక్క కృపను మనం పొందలేం, దేవుని యొక్క ప్రేమను మనం పొందలేం, దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క కనికరాన్ని మనం పొందలేం. అవి మనం పొందుకునే వారముగా ఉండాలి అంటే ప్రేమ అపకారము చేయనీదు. అది దేవుని పిల్లలమైన మనం గ్రహించాలి, అది మన మనసులో ఎప్పుడు ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది అంటారు, ఈ మనిషి సీమకు కూడా హాని చేయలేండి అని చెప్తారు. ఒకడు చెప్తారు, అమ్మో వీళ్ళంత కఠినులు రెండో వాళ్ళు లేరండి అని చెప్తారు. అంటే వారి ప్రవర్తన, వారి క్రియలు, వారి మాటలు, వారి నడవడిక మనుషులకు తెల్లగా కనబడుతూ ఉంటుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, దేవుని పిల్లలమైన మనం, దేవుని మందిరం అనబడే మనం చాలా ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని కలిగి మనం ఉండాలి, మనం జీవించాలి. దానిని బట్టియే నీ భక్తి, ప్రార్థన జీవితాన్ని బట్టియే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ సంతానము దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని కృప చేత దేవుడు నిన్ను బలపరచువాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము దేవుని మందిరం అనబడే మనం, దేవుని ప్రేమ కలిగి ఉన్న మనం ఏ మనస్సు కలిగి ఉన్నాం, ఏ హృదయాన్ని మనం కలిగి ఉన్నాం, ఏ ఆలోచన మనం కలిగి ఉన్నాం. చాలా మంది అంటారు, పాష గారు నా సంగతి నీకు బాగా తెలియదు పాష గారు, నేను అంత మంచిదాన్నో, నేను అంత మంచోడు. నీ మంచి నువ్వు చెప్తే కాదండి, దేవుడు చెప్పాలి, దేవుడు సెలవు ఇవ్వాలి. నా కుమారుడు, నా కుమార్తె నా వాక్యానుసారంగా నడుస్తూ చాలా యథార్థంగా బ్రతుకుతున్నారు, ఎవరికి అపకారము చేసేవారు కారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. 2వ రాజుల గ్రంథానికి రండి. దేవుని యొక్క బిడ్డ, ప్రార్థించే బిడ్డ, దేవునికి నమ్మకమైనటువంటి వ్యక్తి, దేవునికి లోబడి భయపడి జీవించే వ్యక్తి. దేవుడు బాగా ఆశీర్వదించాడు. దేవుడు అతనికి ఏం కావాలో అవన్నీ దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అపకారం చేయడం ప్రారంభించాడండి. ఏం చేయడం? అపకారం. చూడండి బైబిల్ గ్రంథంలో చక్కని మాట. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం చదవండి. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనాన్ని మన మనసుకు తెచ్చుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడు ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, నువ్వు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లును చక్కబెట్టుకో. హిజ్కియా, ఒకప్పుడు నీ ప్రవర్తన బాగుంది, నీ మనస్సు బాగుంది, ఎవరికి అపకారం చేయరా. నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను. ఉన్నతమైనటువంటి స్థితిలోనికి, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములకు నిన్ను రాజుగా నేను ఎన్నిక చేసుకున్నాను. అధికారం వచ్చిన తర్వాత, అన్ని సమకూడిన తర్వాత, నా ప్రజలమైనటువంటి ఇజ్రాయేలుకు నువ్వు న్యాయం చేయవలసిన నీవు, లేకపోతే వారి బదులుగా ప్రార్థించవలసిన నీవు ఏం చేశావు? అన్ని మర్చిపోయి నా ప్రజలమైనటువంటి ఇజ్రాయేలుకు అపకారము చేస్తున్నావు. అపకారము చేస్తున్నట్లుగా నాలో ఉన్న భక్తిని నువ్వు విడిచిపెట్టావు, విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టావు, ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టావు, ఆత్మీయ జీవితాన్ని నువ్వు వదులుకున్నావు. నీకు నచ్చినట్లుగా నీవు ప్రవర్తిస్తూ ప్రేమ సల్లారిపోయి అపకారమును మనసులో ఉంచుకొని నా పిల్లలకు నువ్వు అపకారం చేస్తున్నావు. కాబట్టి నువ్వు చేసే కీడు సంబంధమైన కార్యాలను బట్టి, నువ్వు చేసే శరీర సంబంధమైన క్రియలను బట్టి నేను నిన్ను భూమి మీద ఉంచాలని అనుకోవట్లా. నువ్వు చాలా ముదిరిపోయావు, ముదిరిన టెంకైపోయావు, నువ్వు బ్రతికి కూడా వేస్ట్ అని దేవుడు తీర్మానం చేసి యెషయా ప్రవక్తను పంపించి మాట్లాడిస్తున్నాడు. హిజ్కియా, చచ్చిపోతున్నావు, నీ మరణం వచ్చేస్తుంది, నీ ఇల్లును నీవు చక్కబెట్టుకో. నీ భార్యకి ఏం చెప్పాలో చెప్పు, నీ పిల్లలకి ఏం చెప్పాలో చెప్పు, నీ బంధువులకి ఏం చెప్పాలో చెప్పు, నీ రక్త సంబంధులకి ఏం చెప్పాలో చెప్పు, అన్ని చక్కబెట్టుకో, నువ్వు చచ్చిపోబోతున్నావు. ఆ వార్త మనకి చెప్పింది దేవుడు మనతో మాట్లాడి అట్టుండిదండి. చెప్పండి, అట్టుండిది. ఎంత భయంకరం కదా. నిద్రపోము, మొగోళ్ళు అయితేనేమో భార్య దగ్గర పిలుచుకొని, పిల్లల దగ్గర పిలుచుకొని, అమ్మా ఇంకేముందమ్మా, దేవుడే ప్రవక్తను పంపించి చెప్పించాడమ్మా, నేను భక్తుడమ్మా అని ఎవడో ప్రారంభిస్తారండి. ఎందుకు దేవుడు ఆ శోధన నీకు కలుగు చేశాడు? ఎందుకు ఆ పరిస్థితులు దేవుడు నీకు కలుగు చేశాడు అంటే అపకారమైన మనస్సు నీలో ఉంది కాబట్టి. అదే అంటాడు చక్కని మాట బైబిల్ గ్రంథంలో. బాబు, నీ మనస్సులో ఉన్న కుళ్ళు, నీ మనస్సులో ఉన్న అపకారం అంట నీ ఎముకలకు కుళ్ళు పుట్టించిందంటండి. నీ ఎముకలు సచ్చుబడిపోతాయి, నీ రంగములు సచ్చుబడిపోతాయి, నీ జీవిత స్థితిగతులు దేవుడు మార్చివేస్తాడు. కారణం ఏంటంటే నీ హృదయము అపకారము తలుస్తుంది. ప్రేమ లేదు, ప్రేమ సవారిపోయింది, ప్రేమ చూయించే మనసులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదివరకు ఎవరైనా కనపడగానే ఆంటీ బాగున్నావా, అంకుల్ బాగున్నావా, అక్క బాగున్నావా, బావగారు బాగున్నారా, తమ్ముడు బాగున్నావా, అన్న బాగున్నావా అని పలకరించేవాళ్ళు. అన్నీ సమకూడేసరికి ఇప్పుడు ఎవరు ఎదురొచ్చినా పలగట్ల ఏంటంటే పలకరించేది.
ఎందుకు బలహరియాలంట? అపకారం వచ్చేసిందండి, గర్వం వచ్చేస్తుంది, లెక్కలేని స్థితి వచ్చేస్తుంది. ఏమండి, ఎదుటివారిని సొనగడి చేసి మాట్లాడే మనసు వచ్చేస్తుంది, ఎదుటివారిని కెంచబరిచే మనసు వచ్చేస్తుంది, ఎదుటివారి మీద అబద్ధాలు మాట్లాడే మనసు వచ్చేస్తుంది, ఎదుటివారిని హేళన చేసే మనసు వచ్చేస్తుంది, ఎదుటివారిని తునీకరించే మనసు వచ్చేస్తుంది. దేవుడు చూస్తుంటాడా? ఏమండి, దేవుడు చూస్తూ ఒక సమయాన తగిన పనిష్మెంట్ దేవుడు ఈ అహంకారాన్ని బట్టి దేవుడు నీకు ఇస్తాడు. లోపంలో మా పేటలో ఎవరైనా ఎవరు లెక్క చేయకుండా అహంకారంతో గర్వంతో తిరుగుతున్నాడు అనుకోండి, వాడికి జ్వరం వచ్చి కర్మదాలకు హాస్పిటల్కి పోతే ఈ అమలకులు అందరూ చెప్పి మాట సార్, వాడు అహంకారమే వాడు హాస్పిటల్ బాగు చేసిందంట కదా. అంటే ఏంటి? వారి ప్రవర్తన సర్లే, వారి యొక్క హృదయ ఆలోచనలు సర్లే. సహోదరా, చేతులు జోడించి మనం చేస్తున్నాను. హిజ్కియా ప్రవర్తనట, హిజ్కియా అహంకార మనసట దేవునికి నచ్చలా. ఎందుకు తెలుసా? అతను అపకారం చేసే మనసు కలిగి ఉన్నాడు, కీడు చేసే మనసు కలిగి ఉన్నాడు. అందుకనే యెషయా ప్రవక్తను పంపించి వర్తమానం చెప్పగానే దైవగ్రంథంలో మనం కింద చూస్తే చాలా శ్రేష్టమైన మాటలు చూడండి, దయచేసి చాలా అద్భుతమైన మాటలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మా 2వ వచనం చదవండి. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, ఇప్పుడు వచ్చిన గుర్తు అబ్బాయికి, యెహోవా యథార్థవంతుడు అని, ఆయన సత్యవంతుడని, న్యాయవంతుడని అబ్బాయి ఇప్పుడు గుర్తు తెచ్చుకొని తన ముఖమును గోడ తట్టు త్రిప్పి పిల్లడు ఏడిచినట్టు ఏడుతున్నాడండి. ఎన్ని మారులు గద్దించినను గద్దింపుకు లోబడని ప్రజలకు శ్రమ. హిజ్కియాకు దేవుడు ఎన్ని మారులు గద్దించాడు, ఎన్ని మారులు హెచ్చరించాడో, కానీ అతను వినలా. ఇప్పుడు మరణ వార్త రాగానే అపకారం చేసే మనసంతా పోయి చిన్న పిల్లోడు ఏడుతాడు చూసారా, అంత ఏడుతున్నాడటండి. తన ముఖమును గోడ తట్టు త్రిప్పి దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కన్నీరు గారుస్తున్నాడు, ప్రభువా నా అపకార మనస్సు మార్చావయ్యా, నీ మరణ వార్త నాకు తెలియపరిచి నాలో ఉన్న గర్వమును, నాలో ఉన్న అహంకారమును, తిరుగుబాటు చేసే మనస్సును, లెక్కలేని స్థితిని నాలో తీసివేసి నన్ను పవిత్రునిగా చేయడానికి నా గొప్ప అవకాశం నువ్వు ఇచ్చావు ప్రభువా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనోడు కూడా మా తయారీకి ప్రార్థన రండి అంటే, ఆశగారు మా సంగతి తెలుసు, మా పనులు కావద్దు, పనులు అయితే కదా వచ్చేది అంటారు. మనం దేవుడు సరసంగా 2 దెబ్బలు కొడితే అన్ని సర్దుకొని టయానికి వస్తారన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హిజ్కియాను కొట్టినట్టు కొట్టాలి మనల్ని కూడా. హిజ్కియాకు దేవుడు హెచ్చరిక చేసినట్టు మనం కూడా చేయాలి. ఆ స్థితి రాకుండా మనల్ని మనము కాపాడుకుంటూ, మన భక్తిని మనము కాపాడుకుంటూ, మన విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకుంటూ, అపకారం చేసే మనసు రాకుండా మనల్ని మనము జాగ్రత్త చేసుకుంటూ దేవుని సన్నిధిలో క్రమము కలిగి మనము జీవించాలి. అప్పుడే దేవుడు మన ప్రవర్తన బట్టి, దేవుడు మన జీవితాలను బట్టి, దేవుడు మన నడవడికను బట్టి, దేవుడి యొక్క మన స్థితిగతులను బట్టి దేవుడు మనకు ఆయుష్ను పొడిగిస్తాడు, ఆరోగ్యాన్ని దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. చూడండి, దేవుడిలో మనం ఉంటే, అహంకార మనసు లేకుండా మనం భక్తి కలిగి ఉంటే దేవుడు మనకి ఎంత ఆరోగ్యం ఇస్తాడో, ఎంత బలాన్ని ఇస్తాడో, ఎంత ఉత్సాహాన్ని ఇస్తాడో, ఎంత ఆనందాన్ని ఇస్తాడో. అహంకార మనసు పెట్టుకొని ప్రార్థనకు వస్తే, దేవుని ప్రార్థిస్తే అది నీ జీవితానికి నష్టము కలుగుతుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అహంకార స్వభావంతో హిజ్కియా ఉన్నాడు కాబట్టే, ఏమని భయభక్తి లేనటువంటి ప్రవర్తన కలిగి తను నడుస్తున్నాడు కాబట్టే దేవునికి ఏమొచ్చింది? కోపం దేవునికి కోపం వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ప్రవక్తను పంపించి మాట్లాడిన తర్వాత ఏడవడం ప్రారంభిస్తున్నాడు. ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 4వ వచనం కూడా చదవండి. చాలా శ్రేష్టమైన మాటలు అక్కడ రాయబడతాయి పిల్లరా. యెషయా అడవిశాలలో నుండి అమ్మా 3వ వచనం చదువుతుంది. యెహోవా యథార్థ హృదయుడై సత్యంతో నీ సన్నిధి నేనెప్పుడు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీరు విడుచుచు యెహోవా సన్నిధిలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి పాఠం చెప్తున్నాడు. నేను ఎట్ట నడిచాను నీకు తెలుసు కదయ్యా, నేను ఎట్ట కూర్చున్నాను నీకు తెలుసు కదయ్యా, నేను ఎట్ట ప్రవర్తించాను నీకు తెలుసు కదయ్యా. సక్రంగా నీలో ఉంటే మరణ వార్త ఎందుకు వచ్చింది? దేవుడు పంపిస్తాడా? అంటే నీ నడకలో మార్పు కనపడింది, నీ క్రియలో మార్పు కనపడింది, నీ ప్రవర్తనలో మార్పు కనపడింది. నీ జీవిత శైలి దేవుని వాక్యములకు దేవునికి వ్యతిరేకముగా అహంకారము మనసు కలిగి ఉన్నావు. అందుకనే దేవుడు మరణ వార్తను పంపించిన తర్వాత తను తాను దిద్దుబాటు చేసుకుంటున్నాడు. తన క్రియ జీవితాన్ని సరి చేసుకుంటున్నాడు, మాటలు సరి చేసుకుంటున్నాడు, చూపును సరి చేసుకుంటున్నాడు, నడతను సరి చేసుకుంటున్నాడు. ఏమండి, తన అరికాలు మొదలుకొని తల వరకు అంతా క్రమబద్ధమైన జీవితాన్ని సరి చేసుకొని దేవునికి చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి సహోదరా సహోదరి చేతులు జోడించి మనం చేస్తున్నాను. నువ్వు ఎలాగున్నావు? నీ ప్రవర్తన ఎలాగుంది? నీ నడవడికి ఎలాగుంది? నీ క్రియలు ఎలాగున్నాయి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంట్లో ఉన్నాను చెప్పు, మన పిల్లలు అంత బుద్ధిమంతుకుంటారు కదా. ఇంట్లో ఉన్నాను చెప్పు, మా అబ్బాయి చాలా మంచోడండి, మా అమ్మాయి చాలా మంచిదండి అని చెప్పేవాడు చాలా మంది ఉన్నారండి. చాలా మంచోడు కావద్దు నేను అన్నాను. కానీ ఇంటి నుండి బయటకు వస్తేనే ఎంత పనికిమాలుగా ఉంటారో. వారి మాటలు, వారి క్రియలు, వారి తలంపులు చాలా భయంకరంగా, చాలా భయంకరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను కూడా చిన్నప్పుడు మా ఊళ్ళో నుంచి అంత బుద్ధిమంతుడిగా ఉంటాను, అంత మంచోడుగా ఉంటాను. మా నాన్న మా అమ్మ ప్రార్థనకి వెళ్తారు, మా తాత వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు, మా నాయనమ్మ ప్రార్థనకి వెళ్తారు. అందుకని వాళ్ళందరిని మెప్పించడానికి నేను కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రార్థన చేయడం ₹1 తీసుకోవడం వాళ్ళ దగ్గర. మా నాయనమ్మకి ప్రార్థన చేసే పిల్లలంటే భలే ఇష్టం. ఎంత ప్రార్థన చేస్తే అంత ఎనపోస పెట్టింది, ఎంత ప్రార్థన చేస్తే అన్ని పచ్చిపాలు ఇచ్చింది, ఎంత ప్రార్థన చేస్తే అంత గట్టి పెరిగేసింది. అందుకని ఆమె వస్తుందంటే మోగాళ్ళు వచ్చి స్తోత్రం అంటూ ఉండేవాడు. దేనికి ఆమె ఏదైనా పెట్టిందండి ఆమె దగ్గర ₹1 తీసుకోవచ్చు. మళ్ళీ మా తాత, మా నాన్నగారు చాలా కఠినుడు. ఆమె దొంగసారికి పెట్టినా కూడా ఒప్పుకోలేదు, ఏది పెట్టడానికి ఇష్టపడ్డాడు. కానీ మా నాయనమ్మ ఎంత ప్రార్థన చేస్తున్నామంటే అంత ప్రేమించింది, అంత మంచి తల్లి. అందుకని ఆమె దగ్గర ఏదైనా స్వభావాన్ని ఆశించి ప్రార్థన చేయడం. ఇప్పుడు కూడా కొంతమంది బ్యాచ్ అలాగే ఉంటారు. పాష గారు కనపడాలని, పాష గారు వినాలని కొంతమంది బ్యాచ్ చేయండి. అది తాత్కాలికమైన భక్తి, అది దేవుడి మెచ్చడు. అది అపకారంతో కూడిన భక్తి, దేవునికి ఇష్టం కా. హిజ్కియా అపకారంతో కూడిన భక్తి చేస్తున్నాడు, అపకారంతో కూడినటువంటి ప్రవర్తన జీవిస్తున్నాడు. నటన జీవితం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమండి, చాలా మంది నటిస్తూ ఉంటారు. నేను మెడ్రాస్ బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు మేమందరం తెల్లగడ్డ 3 గంటలకు లేచి ప్రార్థన చేయాలి. ఎవరికి వాళ్ళే నేర్పిస్తాం, ఎవరు లేపరు, ఎవరు తట్టరు. బయలుదేరి టైం అయింది చదువుకోండి కాలేజీ పిల్లలాగా లేపి చెప్పేవాడు ఎవరు ఉండరండి. ఆ రోజుల్లో ఎవరికి వాడు పంతం, ఎవరికి వారికి పట్టుదల, దేవుని దగ్గర
దేవుని స్వరం వినాలని, దేవుని దర్శనం చూడాలని, దేవుని దగ్గర వరాలు పొందుకోవడానికి ఎవరికి వారం ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఎటువంటి అది పెద్ద క్యాంపస్, పెద్ద బిల్డింగ్, 3 అంతస్తుల బిల్డింగ్. ఎటువంటి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. మాలో ఒక అతను ఉన్నాడు, వేదనాయకం అని. అతని యాక్సిడెంట్ అయింది, కాచి బాగా ఇరిగిపోయింది, చాలా ఇటుండిది అన్నమాట, ఏలాడుతూ ఉండింది. అతను ఎక్కడికి రాడు, మా డైరెక్టర్ గారు కిటికీ దగ్గరే మోకరించి ఆయన లేచి ఎవరుగా ప్రార్థన చేస్తుందని తమిళ్లో తిట్టిందా ప్రార్థన చేస్తానే ఉంటాడు. ఎందుకంటే ఆయన వినబడాలని ప్రార్థన చేస్తాడు. దేవుని ఆశీర్వాదాలు పొందడానికి కోసం, దేవుని దీవులు పొందడానికి కోసం కాదు, ఎదుటివారి మెప్పును పొందడానికి కొరకు ప్రార్థన చేస్తారు. అలాంటి భక్తి హిజ్కియా భక్తి అంటారు. దాన్ని దేవుడు మెచ్చడు. కాబట్టి కదా మనం సమర్పణతో కూడిన భక్తి మనం కలిగి చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హిజ్కియా ఎప్పుడు వచ్చిన సమర్పణ భక్తి అంటే మరణ వార్త వినబడినప్పుడు. మనవాడు కూడా ఒక రోజు ఉపవాసం ప్రార్థన చేయండి అంటే ఉండలేవు పాస్ గారు, ఆకలిద్ది. పాస్ గారు కొత్తలో పెళ్ళైన కొత్తలో ఆ మామ వచ్చి చెప్పేవాడు, అమ్మా మీ ఆయన ఉంటే ఉన్నాడు ఉపవాసం, నువ్వు మాత్రం ఉండబాకమ్మా, నీకు బలిగా తినమ్మా అని. నేనైనా ఉన్నా చేపాక అమ్మాయి పద్ధతి కదంటే, అమ్మాయికి అలవాటు కాలేదు పాపం, బ్రదర్ అని ఫ్రెండ్షిప్ ఎందుకు వస్తుంది కాదు కాబట్టి బ్రదర్ అనేవాడు ఆడవాళ్ళందరూ బలిగా అనంది నీళ్ళి చర్చిలో నిద్రపోవడం ఎవరు 2 పని ఉండదు. ఎందుకంటే మా అత్త మా దగ్గరికి వస్తే ముందే కూర్చునేది మా చర్చిలో. నిద్రపోత కోడి నిద్ర తీయాలన్నమాట, కళ్ళు సగం మూసింది, ఎట్ట చూస్తా ఎట్ట నిద్రపోతా ఉండేది. నేను గట్టిగా అరేది చెప్పగానే ఉలుకుపోలేదు అసలు. నిజం, చాలా భయపడేదండి మా అత్తగారు. బాబు నీ అరుపులేంటి, నా జ్వరం వస్తుందయ్యా, ఎందుకయ్యా తనతో చిన్నగా చెప్పు అంటే. ఆమెకి చర్చిలో ఉంటే ఇప్పుడు నిద్ర బాగా పట్టింది, చర్చి దాటి నాకు నిద్ర రాదు మాత్రం, పొద్దుగులు పని చేసినట్టు. కాబట్టి హిజ్కియా తాత్కాలికమైన భక్తి, ఆచార సంబంధమైన భక్తి, ఆచార సంబంధమైన ప్రార్థన అతను కలిగి ఉన్నాడు. కాబట్టే దేవుని కోపం వచ్చిందండి. నువ్వు కూడా, నేను కూడా, ఒక సేవకుడికి నేను కానివ్వండి, విశ్వాసులకు మీరు కానివ్వండి, ఆచారంగా మన భక్తిలో ఉండకూడదు. ఆత్మ సంబంధమైన భక్తిని మనం కలిగి ఉండాలి, విశ్వాస సంబంధమైన భక్తిని మనం కలిగి ఉండాలి. ఈరోజు దేవుడు మనల్ని పిలిస్తే, దేవుడు మనల్ని రమ్మని ఆహ్వానిస్తే, దేవుడు దయచేసిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయిందండి. వెళ్ళిన తర్వాత పరలోకంలో ఉండిద్దా నరకంలో ఉండిద్దా అనేది నీకు నీవే పరీక్షించుకోవాలి, పరిశోధన చేసుకోవాలి. భక్తి స్థిరమైంది అంటే అబ్రహాము రొమ్మున లాజరు ఆనుకున్నట్లుగా దేవుడు మనలను ఆదరిస్తాడు. ఆ రొమ్మును ఆనుకునే స్థితి, ఆత్మీయ పరిస్థితిని దేవుడు మనకు కలుగు చేస్తాడు. ఎప్పుడంటే హిజ్కియా యెషయా మాట్లాడిన తర్వాత ఎంత పశ్చాత్తాపం వచ్చిందో, ఆ పశ్చాత్తాపము మనం విడవక సడవక ఆ భక్తిలోనే నిలిచిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ అధ్యాయంలో మనం చూస్తే హిజ్కియా దేవుడు స్వస్థపరిచిన తర్వాత, హిజ్కియాకు దేవుడు ఆవిష్కారము పొడిగించిన తర్వాత తప్పు చేయలేదండి, ఎక్కడ కూడా అపరాధం చేయలేదండి, ఎక్కడ కూడా కీడు చేయలేదండి. ఏం చేశాడు తెలుసా? మా ఆ రాజ్యములట ప్రజల కొరకు బావిలు తోవించాడు. చూడండి, ఇదే 20వ అధ్యాయం 20వ వచనం, 20వ అధ్యాయం 20వ వచనంలో చాలా శ్రేష్టమైన మాటలు దేవుడు హిజ్కియా ద్వారా గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. మేలుకరమైన పనులు చేశాడు, అపకారాన్ని విడిచిపెట్టాడు, దుర్నీతిని విడిచిపెట్టాడు, పాపమును విడిచిపెట్టాడు, అహంకారాన్ని విడిచిపెట్టాడు, తిరుగుబాటు చేసే సమయాన్ని విడిచిపెట్టాడు. దేవుని కొరకు సమర్పణ చేసుకున్న తర్వాత దేవుడు ఆవిష్యను పొడిగించాడు. చదువుతుంది 20వ అధ్యాయం 20వ వచనం. హిజ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చి, ఆ ఇతర కార్యములను గూర్చి అతని పరాక్రమ కార్యములన్నిటిని గూర్చి అతడు కొలను త్రోవించి కాలువలు వేయించి పట్టణంలోనికి
అబ్బా నీళ్లు రప్పించాడంట. దేవుని స్తోత్రం. ఆనందించబడి కూడా దేవుని స్తోత్రం చెబుదా. హిజ్కియాకు యెషయా ప్రవక్త చెప్పక మునుపు అపకారి, ఎవరికి మేలు చేసేవాడు కాదు. యెషయా ప్రవక్త అతని యొద్దకు వచ్చి ప్రవచించి జీవితాన్ని చక్కపరుచుకున్న తర్వాత, జీవితాన్ని సరి చేసుకున్న తర్వాత, దేవుడు అతన్ని ప్రేమించి జ్ఞాపకం చేసుకొని 15 సంవత్సరములు ఆయుష్య పొడిగించిన తర్వాత మేలు చేయడం ప్రారంభించాడు. ప్రజల పట్ల ప్రేమ చూపించడం ప్రారంభించాడు. అంతకుముందు పడిపోయిన మందిరం, చెడిపోయిన మందిరం, పడిపోయిన ప్రాకారాలను దేవుడి హెచ్చరిక చేసిన తర్వాత మందిరము ఆత్మీయతగా కట్టబడింది. మందిరము ప్రేమతో కట్టబడింది. ఈ మందిరం అనబడే హిజ్కియా పిల్లల పట్టణ ప్రజలకు నీళ్లు త్రాగడానికి, నీళ్లు వాడుకోవడానికి, ప్రజల క్షేమం కొరకు ఎన్నో సంక్షేమ కార్యాలు జరిగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత మంచి మనసు అండి. అపకారం చేసే మనసు ఉంటే ఈ మనసు ఈ పనులు రానే రా. చాలా మంది ఎలా ఉంటారంటే, నేను ముగించబోతున్నా, అత్తాగోళ్ళు, కొడుకు గోళ్ళు అందరూ కూర్చొని నవ్వుకుంటూ ఉంటే పక్కోళ్ళ బాగా వ్యసనం. అపకారంలో తలపెట్టి వాళ్ళు ఇట్నే జారి వాళ్ళు జరబడతారు. కోడలకు అత్తకో జరబడి, అమ్మాయ మీ అత్త పెద్దదే కానీ అటు కూర్చున్న విద్యంది, ఈ కోళ్ళకి అక్క చెప్పడం, ఈ కోళ్ళకి అత్తకి తగాదు పెట్టాలి. అపకారం మనసు అండి. సరే అత్త దగ్గరికి వచ్చి, చిన్నది కదా, నీకు ఎదురుగా కుర్చీలో కూర్చుంది అసలు ఏమన్నా అత్తని గౌరవిస్తుందా, మర్యాద ఇస్తుందా? అపకారం అండి. అంటే కలిసిన కుటుంబాన్ని చెదరగొట్టాలి, కలిసిన ఆనందాన్ని దుఃఖంగా మార్చాలి, కలిసినటువంటి భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని తారుమారు చేయాలి. ఇది సాధారణ మనసు. హిజ్కియా మొట్టమొదటి మనసే. కానీ దేవుడు హెచ్చరిక చేసిన తర్వాత, దేవుడు మాట్లాడిన తర్వాత, దేవుడు పిల్లగా అతని ఎద్దుకు వచ్చి ప్రవచించిన తర్వాత జీవితాన్ని చక్కబెట్టుకున్నాడు, కుటుంబాన్ని చక్కబెట్టుకున్నాడు. కుటుంబం జీవితం కదండి, పట్టణాన్ని కూడా చక్కబెడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతని రాజ్యంలో ఏం కావాలో అవన్నీ ప్రేమ కలిగినటువంటి, అపకారం లేనటువంటి మనసు గలవాడై పనిచేస్తా ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు ఎలా ఉన్నావు సహోదరి సహోదరుడా? నువ్వు ఎలా జీవిస్తున్నావు? ఒకసారి ప్రశ్న వేసుకొని, రక్షించబడి ఎన్ని సంవత్సరాలు, నువ్వు మారు మనసుకుని ఎన్ని సంవత్సరాలు, నువ్వు దేవుని బలలో చేసి ఎన్ని సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలున్నా ఇంకా అపకారం చేసే మనసు నీలో ఉందా? అందుకే నీ కుటుంబం నీవు వర్ధిల్లట్లా, ఆశీర్వాదాలు పొందట్లే. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నారు. భక్తిలో ఆశీర్వాదాలు కనపట్లేదు, ప్రార్థనలో ఆశీర్వాదాలు కనపట్లేదు. హిజ్కియా ప్రార్థన 15 సంవత్సరాలు ఆయుష్య పొడిగించినట్లుగా దేవుడు ప్రేమించి ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి నీవు ఎలాగా జీవిస్తున్నావో ఒకసారి నీ మనసును తెచ్చుకో. దేవుని మందిరం అనే నీవు, దేవుని దేవాలయం అనే నీవు అపకారము మనసులో ఉంచుకోబాకండి. ఉంచుకుంటే హిజ్కియాను గద్దించినట్లుగా నిన్ను కూడా గద్దిస్తాడు. హిజ్కియాతో మాట్లాడినట్లుగా నీతో కూడా మాట్లాడతాడు. కాబట్టి అలాంటి మనసును తీసివేసి దేవునికి లోబడి, దేవుని చిత్తానికి లోబడి, దేవునికి భయపడి, దేవుని ప్రేమ కలిగి అపకారమును చేయక మేలు చేస్తూ అనేకులను దేవుని యొద్దకు నడిపిద్దాం, మందిరానికి తీసుకువద్దాం. అనేక ఆత్మల రక్షణ కొరకు పాటుపడే దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మనము పనిచేస్తే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. అతి కృప, అతి సమాధానం మనం పొంది ఇచ్చ రాజ్యానికి, ప్రొడక్ట్ రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనం చేస్తున్నాం. దేవుడి మాటలను, దేవుడి వాక్యాన్ని దీవించి ఆదరించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, చిన్న ప్రకటన.
దయచేసి ప్రార్థన చేయండి. మీ ప్రార్థన జ్ఞాపకం పెట్టుకోండి. మంచి అపోస్తుడు, మంచి ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగినటువంటి దేవుని కుమారుడు రెవరెండ్ ప్రవీణ్ ప్రగడాల మరి ఈ నెల 24వ తారీఖుకి సరిపోయి సంవత్సరం అవుతుంది. మరి దాన్ని పురస్కరించుకొని 24వ తారీఖు ఉదయం 9 గంటలకు బాపట్లోని క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్లో మరి సభ ఏర్పాటు చేసి జరిగింది. ఆ సభ కొరకు మీరు అందరూ ప్రార్థించేయండి. ఆ సభలో దేవుని వర్తమానం అందించడానికి దైవజనులు, క్రైస్తవ బిడ్డల యొక్క హక్కుల కొరకు పోరాట యోధుడు అజయ్ కుమార్ గారు దేవుని వర్తమానం అందిస్తారు. అలాగే మంచి సువార్త గాయకుడు, దేవుని వర్తమానికుడు ఏఆర్ స్టీవెన్సన్ గారు మరి అక్కడ పాటలు పాడి దేవుని వర్తమానాన్ని అందిస్తారు. కాబట్టి ఈ సభ దేవుని మహిమార్థముగా దేవుడు జరిగించినట్లుగా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మరి ఇప్పటికీ రేపు 24కి ప్రవీణ్ ప్రగడాల చనిపోయి సంవత్సరం అవుతుంది. ఎలాగ చనిపోయాడో ఇప్పటికీ ప్రభుత్వం ఏ ఆధారాలు బయటపెట్టలేదు. భయంకరమైన పరిస్థితి. ఒక ప్రవీణ్ ప్రగడాల చనిపోతేనే ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ, పోలీస్ అధికారులు కానీ ఎవ్వరు దాని గురించి పట్టించుకోవాలి. మరి రేపు పొద్దున నేను చనిపోతే పరిస్థితిని ఒకసారి ఆలోచన చేయాలని దాని కొరకు మీరు అందరూ ప్రార్థించండి. బాపట్ల జిల్లా 7 నియోజకవర్గ పాస్టర్స్, సువార్థికులు, క్రైస్తవ బిడ్డలు, సానుభూతి పరులు ఆ మీటింగ్లో పాల్గొని దేవుని వాక్యమిని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని, అలాగే మనందరిని విడిచి దేవుని సన్నిధికి చేరినటువంటి ప్రియులు రెవరెండ్ ప్రవీణ్ పరడాలకి ఆత్మ సంబంధమైనటువంటి నివాళులు అర్పించి తను విడిచి వెళ్ళిన భార్య బిడ్డలను దేవుడు క్షేమముగా కాపాడాలని, అతని సంఘం, అతని పరిచర్య, సోషల్ వర్కులు అన్నీ కూడా దేవుడు దీవించినట్లుగా మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభువు పేరట ప్రభు నామములు ఆలోచిస్తున్నా. 24వ తారీఖు బాపట్ల క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్లో జరుగుతున్నటువంటి పాస్టర్స్, ఎవాంజలిస్ట్ అందరూ కూడా ఈ యొక్క ఆదరణ కూడికలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొంది ఇచ్చే రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట ప్రభు నామములు ఆలోచిస్తున్నా. అందరికీ వందనాలు. ప్రార్థన